నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల మోత. ఎక్స్ప్రెస్ ఆపైన సర్వీసుల్లో 10% పెంపు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూపాయి వడ్డన. కరెంటు ఛార్జీలు పెంచిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు. గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు మినహాయింపు. కృష్ణా జలాల పంపిణీపై కొలిక్కిరాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చర్చలు. నెల రోజుల్లో అవగాహనకు రావాలని ఇరు రాష్ట్రాలకు సూచించిన కేంద్రం. మేడిగడ్డ ఆనకట్ట ఎత్తు 101 మీటర్లు నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకారం. నీటిని 100 మీటర్ల వరకే నిల్వ చేసుకోవాలని ఫడ్నవీస్ షరతు. విజయవాడలో పుష్కర్ ఘాట్ల పనుల్లో జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం. సకాలంలో పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రిటన్ చేయూత. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్న హైకమిషనర్. అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వంపై కుదరని ఏకాభిప్రాయం. చైనా సహా 6 దేశాల అభ్యంతరాలు. మద్దతు తెలిపిన మెక్సికో. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే. ఏడాది పాటు బాధ్యతల్లో కొనసాగనున్న దిగ్గజ స్పిన్నర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెరాస సర్కార్ ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. సామాన్యులు, పేద ప్రజలు అధికంగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సులపై కరుణ చూపిన ప్రభుత్వం ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ వరకు సర్వీసులపై 10% వడ్డించింది. రోజువారీ నష్టాలు, అప్పుల నుంచి ఆర్టీసీని బయటపడేసేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ధరలను ప్రకటించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఈ నెల 27 నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు ఆర్టీసీకి తక్షణ సాయం కింద 300 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్ మరో 350 కోట్లు రుణం ఇప్పించనున్నట్టు తెలిపింది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ రహదారి రవాణా సంస్థ ప్రయాణికులపై ఛార్జీల భారం మోపింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూపాయి, 30 కిలోమీటర్ల పైన ₹2 పెంచారు. దూర ప్రాంత బస్సుల్లో గరిష్టంగా 17% వరకు పెంచారు. ఎక్స్ప్రెస్లో కిలోమీటరుకు 8 పైసలు, డీలక్స్ 9, సూపర్ లగ్జరీ 11, ఇంద్ర 14, గరుడ 16, గరుడ ప్లస్ 17 పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు. పల్లె వెలుగు కనీస ఛార్జీ 5 నుంచి ₹6, ఎక్స్ప్రెస్ టికెట్ కనీస ధర 10 నుంచి 11, డీలక్స్, సూపర్ లగ్జరీలో 15 నుంచి ₹17. రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో కనీస ఛార్జీ 25 నుంచి ₹28 పెంచారు. వెన్నెల బస్సుల్లో కనీస ఛార్జీ 50 నుంచి ₹55 చేరింది. సిటీ ఆర్డినరీలో కనీస ఛార్జీ 6 నుంచి ₹7, ఎక్స్ప్రెస్ 7 నుంచి 8, మెట్రో డీలక్స్ 8 నుంచి ₹9 పెంచారు. ప్రయాణికులు నెలవారీ ప్రయాణానికి తీసుకునే బస్సు పాసుల ధరలు పెరగనున్నాయి. వాటిని ₹50 ఆ పైన పెంచే అవకాశాలున్నాయని తెలంగాణ ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. పాఠశాల విద్యార్థులకు జారీ చేసే బస్సు పాసుల ధరను మాత్రం పెంపు నుంచి మినహాయించారు. పెరిగిన ధరలతో హైదరాబాద్, కరీంనగర్ ఎక్స్ప్రెస్ టికెట్ ధర 149, డీలక్స్ ధర 168, సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర 199కి చేరింది. హైదరాబాద్, నిజామాబాద్ ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ ధర 159, డీలక్స్ 175, సూపర్ లగ్జరీ ధర ₹207కు చేరింది. హైదరాబాద్, వరంగల్ ఎక్స్ప్రెస్ టికెట్ ధర 129, డీలక్స్ ధర 142, సూపర్ లగ్జరీ 168కి చేరుతుంది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్టీసీ 701 కోటి గత సంవత్సరం నష్టంలో ఉంది. అదేవిధంగా 2275 కోట్లు అప్పులున్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఛార్జీలు పెంచగా తప్పడం లేదు. దీని ద్వారా 286 కోట్లు కవర్ అవుతుంది. మళ్ళీ ఏదో నష్టాలు కవర్ అవుతుంది కాదు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీకి 300 కోట్లు తక్షణ సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారు. కొత్త బస్సుల కొనుగోళ్లకు 350 కోట్ల రుణం ఇప్పించాలని సూచించిన కేసీఆర్ బస్సు పాసుల రాయితీ కింద 500 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు.
తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఛార్జీలను పెంచాయి. సగటున 7.5% మేర పెంచినట్లు అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 100 యూనిట్ల లోపు వినియోగదారులకు పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. ఛార్జీల పెంపుతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 1,527 కోట్ల రూపాయల ఆదాయం రానుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పంపిణీ సంస్థలకు 2016-2017 సంవత్సరానికి 4,554 కోట్ల రాయితీని తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. There is no tariff increase for domestic consumers consuming up to 100 units per month. No tariff increase for agriculture consumers except for horticulture nurseries up to 15 HP. Overall average increase of 7.5% in tariff. Slabs under domestic and non-domestic categories have been merged with a view to simplify the tariff structure. We have done rationalization in the tariff structure this year. There is a new category for hair cutting salons under LT2 non-domestic for consumption up to 200 units per month has been introduced this year. కృష్ణా పుష్కర యాత్రికుల్ని అతిథులుగా ఆదరించి వారికి సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 12 నుంచి జరిగే పుష్కరాల్లో అంతా భాగస్వాములు కావాలని, పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల్ని పరిశీలించిన తర్వాత కోరారు. పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరంలోని పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ఉదయం తన నివాసం నుంచి బస్సులో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్న చంద్రబాబు మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని నాని, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా దుర్గాఘాట్కు వెళ్లారు. అక్కడ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ సోమా కంపెనీ ప్రతినిధులను ఇంతవరకు చేపట్టిన పనులపై ఆరా తీశారు. పురోగతి సంతృప్తికరంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సరిగా పర్యవేక్షించకపోతే ఎలాగని కలెక్టర్ను నిలదీశారు. అనంతరం ఘాట్ మార్గంలో కొండపైకి వెళ్లిన చంద్రబాబు దుర్గగుడిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లోని అక్రమ నిర్మాణాలు తొలగించి భక్తులకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కృష్ణవేణి, పద్మావతి ఘాట్ వద్ద పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారు సంస్థలను ఆదేశించారు. ఇంకా చేయాలని చాలా పని ఉంది. 12వ తారీఖు ప్రారంభమవుతుంది. ఈ రోజు 23వ తారీఖు వచ్చాం. ఈ నెల మొత్తం కలిస్తే 45 రోజులు కూడా లేదు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఇన్ టైం మీరు చేసి తీరాలి. చేయకపోతే గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటాం. అధికార యంత్రాంగం ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ కావాలి. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. మళ్లీ ఫస్ట్ గానీ సెకండ్ గానీ మళ్లీ ఇన్స్పెక్షన్ కు వస్తున్నాం. అవసరమైతే వారం ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తాం. విజయవాడలో ఇప్పటికే 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల పనులు చేస్తున్నామని, అన్నీ పూర్తయితే ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణానది ఏదైతే వారధి ఉందో ఆ వారధి నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి పవిత్ర సంఘం వరకు, ఇబ్రహీంపట్నం వరకు చాలా బ్యూటిఫుల్ గా ఘాట్స్ వస్తున్నాయి. సాయంత్రం అయితే అందరూ ఇక్కడే కాకుండా కెనాల్స్ అన్నింటి కూడా బ్యూటిఫికేషన్ చేస్తాం. ఆల్ యాక్టివిటీస్ అన్ని కూడా అక్కడ క్రియేట్ చేస్తాం. విజయవాడకు వచ్చే పుష్కర యాత్రికులను అతిథులుగా భావించి ఆదరించాలని స్థానిక ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి సంబంధించి ఢిల్లీలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో 3వ రోజు ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. నెల రోజుల తాత్కాలిక కేటాయింపులు కొనసాగిస్తూ ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలని కేంద్రం సూచించింది. ఈలోపు నిపుణుల కమిటీని నియమించి సమస్య పరిష్కరిస్తామని తెలిపింది. కృష్ణానది యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫై అంశం నీటి కేటాయింపుల సమస్యను కొలికి తెచ్చేందుకు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో మళ్లీ ఏకాభిప్రాయం కుదరలేదు. 2 గంటలు సాగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ మంత్రులు ఎవరి వాదనలకు వారు కట్టుబడ్డారు. పట్టిసీమ, పోలవరం నీటి వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫైనల్ అవార్డు బ్రిజేష్ కుమార్ అవార్డు వచ్చేంత వరకు మరి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అవార్డు బచావత్ అవార్డు కనుక బచావత్ అవార్డు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎన్ని నీళ్లు మళ్లిస్తారో ఆ నీళ్లు పై రాష్ట్రానికి హక్కు ఉంటుందని చెప్పినారు. ఆ నీళ్లను మాకు కేటాయిస్తూ 299కి అదనంగా ఆ నీళ్లను కేటాయించాలని చెప్పి పదే మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ అటు అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. 4/8/1978లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఎస్వి సుధాకర్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండగా సింగూర్ 30 టీఎంసీలు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడానికి, జోరాల 17 టీఎంసీలు నిర్మాణం చేసుకోవడానికి, పోలవరం ప్రాజెక్టులో మాకు 80 టీఎంసీలు వస్తున్నాయి కాబట్టి
ఆ 80 టీఎంసీలో 35 టీఎంసీలు ఏదైతే కర్ణాటకకి 24 టీఎంసీలు 11 టీఎంసీలు మహారాష్ట్రకి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడానికి ఎప్పుడో వచ్చే పోలవరం ప్రాజెక్టు కోసం 1978లోనే దారాదత్తం చేశారు. దాన్ని మేము వాళ్ళని తప్పట్లా. సమస్యల పరిష్కారానికి 3 నెలల కాల పరిమితితో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిన కేంద్ర జలవనరుల శాఖ అప్పటి వరకు తాత్కాలిక కేటాయింపులే కొనసాగిస్తామని తెలిపింది. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగితే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని హరీష్ రావు తెలపగా విభజన చట్టాన్ని అమలు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ ఆపరేషనలైజ్ చేయాలంటే మేము కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఆ గైడ్ లైన్స్ ఇవ్వడానికి 3 రిటైర్డ్ సిడబ్ల్యూసీ చైర్మన్లను అపాయింట్ చేస్తాం ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో. అప్పటిదాకా ఈ 3-4 నెలలు యథాస్థితిని కొనసాగించాలని కేంద్రం కోరింది. సో కేంద్రం చెప్పిన దాన్ని మేము గౌరవించినాం, దానికి మేము ఒప్పుకున్నాం వాస్తవానికి. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి సుముఖత రాకపోవడం, ఒక మొండి విచిత్ర వితండ వైఖరిని వారు అవలంబించడం వల్ల ఎలాంటి కంక్లూజన్ రాకుండానే సమావేశం ముగిసింది. సో కేఆర్ఎంబీ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేస్తుందో మొత్తం శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్ని ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయి. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా రాయలసీమకు మంచినీళ్ళు ఇవ్వకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి డైరెక్ట్గా పవర్ ప్రొడక్షన్కి గేట్లు ఎత్తేస్తున్నారన్న వాస్తవాన్ని ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. సెంట్రల్ వాటర్ కమిషనర్ సంబంధించిన 3 సీనియర్ అధికారులను పెట్టి సమస్యని మొత్తం కూలశంగా చర్చిస్తా ఉన్నారు. ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేస్తా ఉన్నారు. మా భూభాగంలో ఉన్న గేట్ల నిర్వహణ మా రాష్ట్ర అధికారులు కేఆర్ఎంబీ ఆదేశాలతో అమలు చేస్తారనేదే మేము కోరాం. మేము కోరింది న్యాయపరందే. కేంద్రం సూచించినట్లుగా నెల రోజుల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఇరువురు మంత్రులు వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో త్వరలో తుది ఒప్పందం కుదరనుంది. ఇందుకోసం వచ్చే నెల 2వ వారంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు జరిపిన చర్చల్లో ఈ మేరకు స్పష్టత వచ్చింది. హైదరాబాద్లో జరిగే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి తేదీలు ఖరారు కావాల్సి ఉండగా ఇవాళ సమావేశంలో హరీష్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో గోదావరిపై నిర్మించే మేడిగడ్డ, తమ్మిడిహట్టి, చెనాక, కొరాట ఆనకట్టలపై చర్చించారు. 101 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి అంగీకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి నీరు మాత్రం 100 మీటర్ల వరకే నిల్వ చేసుకునే విధంగా గేట్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మరోవైపు హైదరాబాద్లో జరిగే అంతర్రాష్ట్ర మండలి అత్యున్నత కమిటీ 2వ సమావేశానికి రావాలని హరీష్ రావు ఫడ్నవీస్ను కోరారు. వచ్చే నెల 2వ వారంలో ఈ సమావేశం జరగనుంది. అణు సరఫరాదారుల బృందంలో చేరాలన్న భారత ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఈ మేరకు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మొదలైన అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీ సమావేశంలో భారత్కు సభ్యత్వం కల్పించే అంశంపై ప్రతిష్టంభన వేయలేదు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయనందున భారత్కు సభ్యత్వం ఇవ్వరాదని చైనా తేల్చి చెప్పింది. చైనా సహా ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ దేశాలు కూడా ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం కల్పించడాన్ని వ్యతిరేకించాయి. ఒక్క మెక్సికో మాత్రం ఇవాల్టి సమావేశంలో భారత్ సభ్యత్వం మద్దతునిచ్చింది. మొత్తం 48 దేశాలున్న ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం దక్కాలంటే ఏకాభిప్రాయం అవసరం కాగా అమెరికా, ఫ్రాన్స్ సహా మరో 20 దేశాల మద్దతు మాత్రమే ఉంది. అయితే భారత సభ్యత్వంపై రేపు కూడా చర్చలు కొనసాగనున్నాయి. అణు సరఫరాదారుల సమాఖ్య ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై దక్షిణ కొరియా రాజధాని సియోల్లో కీలక సమావేశం జరగనున్న వేళ మద్దతు ఇవ్వాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జింగ్పిన్ను ప్రధాని మోదీ కోరారు. తాష్కెంట్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సమావేశంలో పాల్గొనేందుకు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్కు వెళ్లిన మోదీకి తాష్కెంట్ విమానాశ్రయంలో ఉజ్బెక్ ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జింగ్పిన్తో సమావేశమైన మోదీ ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్కు మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 50 నిమిషాలు పాటు సాగిన భేటీలో భారత్ పనితీరు, నిబద్ధత ఆధారంగా ఎన్ఎస్జీలో అండగా నిలవాలని ప్రధాని కోరినట్లు తెలిసింది. ఎన్ఎస్జీలో భారత్ చేరికను చైనా, టర్కీ, న్యూజిలాండ్ సహా పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. షాంఘై సహకార సంస్థలో పరిశీలక దేశంగా ఉన్న భారత్ త్వరలో సభ్యదేశం కానుంది. ఇందుకు కొంత సమయం పట్టనుంది. ఎస్సీఓతో వాణిజ్య బంధం బలోపేతానికి తన పర్యటన తోడ్పడుతుందని తాష్కెంట్ బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది. తమ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని భారత్లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అస్క్విత్ చెప్పారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన అమరావతిలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో బ్రిటన్లోని ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావడం సహా మౌలిక సదుపాయాల కల్పనలో బ్రిటన్కు ఉన్న అవకాశాలు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చిన హైకమిషనర్ పట్టణ ప్రజా రవాణా రంగాలకు సంబంధించి ప్రణాళిక రూపకల్పనకు సహకరిస్తామని వివరించారు. నైపుణ్య శిక్షణ, వైద్య సేవలు, ఐటీ, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. అమరావతిలో బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేసే ఆసుపత్రికి భూ కేటాయింపు సహా వివిధ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తామని చంద్రబాబు హైకమిషనర్కు హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ఆంధ్రప్రదేశ్కు చెందిన శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వైద్య విద్య సంచాలకుని కార్యాలయాన్ని ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. నగరంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రభుత్వ గడువుకు 4 రోజుల ముందే వైద్య ఆరోగ్య శాఖ విభాగాల తరలింపు ప్రారంభించామన్న కామినేని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మిగిలిన 17 విభాగాల కార్యాలయాలను విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చేనేత శాఖ ప్రధాన కార్యాలయాన్ని కూడా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆప్కో తోటలో ఏర్పాటు చేశారు. ఎంపీ గల్లా జయదేవ్తో కలిసి చేనేత శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్ని జిల్లాల్లో మెగా ఆప్కో దుకాణాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలలో అనంతపురం, ధర్మవరంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులకు రుణమాఫీ దస్త్రాలు అందిస్తారని మంత్రి తెలిపారు. ఈ కమిషనరేట్ ఆఫీస్ ఇక్కడ రావడం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు కూడా యాక్సెస్ కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడి నుంచి మంచి సదుపాయంగా ఉంటుందనేది తెలియజేస్తూ చేనేతకు సంబంధించినటువంటి చేనేత రుణమాఫీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 25,000 మంది లబ్ధిదారులకి 110 కోట్ల రూపాయలు చేనేత రుణమాఫీ చేయడం జరిగింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించిన తెలంగాణ కాంగ్రెస్ ఆ విషయంలో సుప్రీంకోర్టు మెట్లెక్కాలని నిర్ణయించింది. ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్లో న్యాయ నిపుణులతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ఈ మేరకు నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారడంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. Schedule 10 of the Constitution is being violated. ఇక్కడ నేరుగా ముఖ్యమంత్రి గారే రాజ్యాంగం కాపాడుతారని ప్రమాణం చేసిన వ్యక్తి మరి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతున్నారు కాబట్టి అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఎన్నికై అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ను కలిసి పార్టీ ఫిరాయించిన వారందరిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల్ని విస్మరించడం మంచిది కాదని తెలంగాణ ఐకాసు చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. ప్రజలు తమ హక్కులు సాధించుకునే విధంగా చట్టంపై అవగాహన కలిగించి చైతన్యపరుస్తామని తెలిపారు. ప్రజల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయంలో జరిగిన భేటీ తర్వాత మాట్లాడిన కోదండరాం మల్లన్న సాగర్ సమగ్ర ప్రాజెక్టు నమూనాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అటు న్యాయవాదులు రోజుల తరబడి సమ్మె చేస్తుంటే ప్రభుత్వంలో కదలిక లేకపోవడం దురదృష్టకరమన్న కోదండరాం ఈ విషయంలో వెంటనే కల్పించుకుని సమస్య పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోదండరాం ఆకాంక్షించారు. పూరితంగా భూములు తీసుకోవటం అనేది మంచి సంప్రదాయం కాదు. అనేక అనుభవాల తర్వాత దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అభివృద్ధి కోసం త్యాగం చేసేటువంటి వ్యక్తుల పట్ల చట్టపరంగాను వారికి న్యాయం జరిగే రీతిలో వ్యవహరించాలనేటువంటి ఒక ఆలోచన చాలా బలపడింది. ఆ రీతిలోనే మల్లన్న సాగర్ ముంపు గ్రామ ప్రజలతో కూడా వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ సర్కార్ రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంటే ప్రతిపక్షాలు తమ మొండి వైఖరితో అభివృద్ధికి మోకాలడ్డుతున్నాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం నారాయణపూర్, కొండాపూర్ మధ్య 9 కోట్ల వ్యయంతో నాబార్డు నిర్మిస్తున్న వారధి ఎంపీ వినోద్తో కలిసి శంకుస్థాపన చేసిన కేటీఆర్ కోరుట్లలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. అనంతరం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గంతో ప్రమాణం చేయించిన మంత్రి ఎగువ మానేరు ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులే లేకుండా గతంలో ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు ఉన్నాయా చూపెట్టండి నేను అడుగుతా ఉన్నా. మీరు అడగవలసింది ఏంది? ఆ నిర్వాసితులకు
న్యాయం చేయండి, మంచి ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి మీరు అడగాలి. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను రెండుగా విభజిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ తూర్పు, పశ్చిమ కమిషనరేట్లను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ కొత్త కమిషనరేట్లలో ప్రస్తుత సైబరాబాద్ సహా రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను కలిపారు. తూర్పు కమిషనరేట్లో భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ జోన్లను చేర్చింది. ఇందులో భువనగిరి, చౌటుప్పల్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం డివిజన్లను ఏర్పాటు చేసింది. పశ్చిమ కమిషనరేట్లో బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్లను ఏర్పాటు చేసిన సర్కార్ బాలానగర్, పహాడి షరీఫ్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్నగర్ డివిజన్లను చేర్చింది. ఈ కమిషనరేట్ల అవసరాల కోసం అదనంగా 346 పోలీస్, 135 మినిస్టీరియల్ సిబ్బంది, 2000 మంది హోంగార్డులు, పొరుగు సేవల కింద మరో 41 పోస్టులను మంజూరు చేసింది. వరుస కాల్పుల ఘటనలు జరుగుతున్న వేళ తుపాకీ సంస్కృతిని నియంత్రించాలనే డిమాండ్తో అధికార డెమోక్రాట్లు చేపట్టిన నిరసనలతో అమెరికా కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తుపాకీ నియంత్రణ చట్టంలో సవరణల ప్రతిపాదనపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేసిన డెమోక్రాట్లు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభకు స్పీకర్గా వ్యవహరిస్తున్న పాల్ రియాన్ ఓటింగ్ నిర్వహించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన డెమోక్రాట్లు తమ డిమాండ్ నెరవేరే వరకు నిరసన విరమించబోమంటూ సభలో సామూహిక నిరసనకు దిగారు. 28 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్యలో కొనసాగాలా వైదొలగాలా అనే అంశంపై బ్రిటన్లో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. ఐరోపా సమాఖ్యతో 43 ఏళ్ల సుదీర్ఘ బంధం కొనసాగాలా వద్దా అనే అంశంపై దాదాపు 4,60,00,000 మందికి పైగా ఓటర్లు తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. బ్రిటన్లో EU కొనసాగాలని 45%, వద్దని 44% మంది కోరుకుంటున్నట్లు తేల్చిన సర్వేలు 11% మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారంటూ ఉత్కంఠను మరింత పెంచిన వేళ జరుగుతున్న ఓటింగ్లో ఎలాంటి ఫలితం వస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ఐరోపా కూటమిలోని అగ్రదేశాల పెత్తనం పెరిగిపోతోందని బ్రెగ్జిట్కు అనుకూలురు వాదిస్తుండగా ఐకమత్యంగా ఉంటేనే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా వెలుసిల్లుతామని వారు బ్రెగ్జిట్ వ్యతిరేకులు స్పష్టం చేస్తున్నందున ప్రజాభిప్రాయ సేకరణ అనివార్యమైంది. ఐరోపా సమాఖ్యలో కొనసాగేందుకు 51% మంది బ్రిటిష్ పౌరులు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. గత 2 సెషన్లలో 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 237 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ ఉదయం 26,753 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ బ్రెగ్జిట్పై నిర్ణయాత్మకమైన పోలింగ్ నిర్వహించిన వేళ ఈ ఉదయం నుంచి నష్టాల్లోనే పయనించింది. అమ్మకాల ఒత్తిడితో 26,736 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ దశలో యూఈలో బ్రిటన్ కొనసాగేందుకు మొగ్గు ఎక్కువ ఉందనే అంచనాలు వెలువడడం, రూపాయి బలపడడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. చివరి సెషన్లో కొనుగోళ్లు పెరిగి సూచీ 27,061 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27,002 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 8,270 వద్ద ముగిసింది. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల మోత, ఎక్స్ప్రెస్ ఆ పైన సర్వీసుల్లో 10% పెంపు, పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూపాయి వడ్డన. కరెంటు ఛార్జీలు పెంచిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు, గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు మినహాయింపు. కృష్ణా జలాల పంపిణీపై కొలిక్కిరాని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చర్చలు, నెల రోజుల్లో అవగాహనకు రావాలని ఇరు రాష్ట్రాలకు సూచించిన కేంద్రం. మేడిగడ్డ ఆనకట్ట ఎత్తు 101 మీటర్లు నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకారం. నీటిని 100 మీటర్ల వరకే నిల్వ చేసుకోవాలని ఫడ్నవీస్ షరతు. విజయవాడలో పుష్కర ఘాట్ల పనుల్లో జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం, సకాలంలో పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రిటన్ చేయూత, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తున్నామన్న హైకమిషనర్. అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వంపై కుదరని ఏకాభిప్రాయం, చైనా సహా 6 దేశాల అభ్యంతరాలు, మద్దతు తెలిపిన మెక్సికో. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే, ఏడాది పాటు బాధ్యతల్లో కొనసాగనున్న దిగ్గజ స్పిన్నర్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.